హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనము ఇంతకుముందు వీడియోలో మోడల్ నెంబర్ 3 వరకు చూసాము హెచ్సిఎఫ్ నుంచి. ఇప్పుడు మోడల్ నెంబర్ 4 చూద్దాము. మోడల్ నెంబర్ 4లో ఏమంటున్నాను చూడండి. 80, 100, 120లను నిశేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. 80, 100, 120లను నిశేషంగా భాగించే గరిష్ట సంఖ్య అంటే ఏం లేదండి, దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. హెచ్సిఎఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ 1, 80, 100, 120 దేంట్లో పోతుంది? 2లో పోతుంది. చూడండి, అన్ని 2లో పోతాయి. 2 4 జా, 2 5 జా, 2 6 జా. ఇంకో దేంట్లో పోతుంది? 5లో పోతుంది. చూడండి, 5 8 జా, 5 10 జా, 5 1 జా 5, 1 ఉంటుంది, 5 2 జా. మళ్ళీ 2లో పోతుంది. 2 4 జా, 2 5 జా, 2 6 జా. 4 6 2లో పోతుంది కానీ 5లో పోదు, కాబట్టి ఇక్కడితో ఆపేసేయండి. ఇక్కడితో ఆపేస్తే ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఈ సంఖ్యలను నిశ్శేషంగా భావించే గరిష్ట సంఖ్య అవుతుంది. 2 5 2. 2 5 జా 10, 10 2 జా 20. 20 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. మోడల్ 4లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. 120 లీటర్లు, 150 లీటర్లు, 180 లీటర్లను ఖచ్చితంగా కొలవగలిగే పాత్ర యొక్క గరిష్ట కొలత ఎంత అని అంటున్నాడు. అంటే సరిపోతుంది. చూడండి, నెంబర్ 1 స్టెప్ 1లో ఏంటి అంటే 120, 150, 180. దేంట్లో పోతుంది? 12, 15, 18, 6 3లో పోతుంది. చూడండి, 3 4 జా, 3 5 జా 15, 3 6 జా 18. నెక్స్ట్ 2 6 5. నెక్స్ట్ 2లో పోతుంది. 2 2 జా, 2 2 జా 4, 1 ఉంటుంది, 2 5 జా. నెక్స్ట్ 2 3 జా. నెక్స్ట్ 5లో పోతుంది. చూడండి, 5 4 జా, 5 5 జా, 5 6 జా. 5 ఉంది కాబట్టి ఇంకేం పోదు, కాబట్టి ఇక్కడితో ఆపేసేయండి. ఏం వస్తుంది? 5 ఇంటూ 2 ఇంటూ 3. 5 2 జా 10, 10 3 జా 30. 30 ఈజ్ ద ఆన్సర్. హెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 4లో థర్డ్ ప్రాబ్లం చూద్దాము. ఏమంటున్నారు చూడండి. క్వశ్చన్ అంతా ఇది ఒకటే, కాకపోతే నేను కొంచెం డివైడ్ చేసి రాస్తాను అర్థమయ్యే విధంగా. ఒక తరగతిలో విద్యార్థులకు 1001 పెన్నులను, 910 పెన్నులను క్రమ పద్ధతిలో పంచారు. ప్రతి విద్యార్థికి సమాన సంఖ్యలో పెన్నులు, పెన్సిళ్ళు పొందారు. అయినా ఆ తరగతిలో గరిష్ట విద్యార్థుల సంఖ్య ఎంత? గరిష్ట విద్యార్థులు అంటే మనం డైరెక్ట్ హెచ్సిఎఫ్ చేయాలని అర్థం. గరిష్ట విద్యార్థులు కానీ క్వశ్చన్ అర్థం చేసుకుంటే, ఒక తరగతి ఉందంటే ఆ తరగతిలో స్టూడెంట్స్కి ఏం చేసినారంటే 1001 పెన్నులను, 910 పెన్నులను సమాన సంఖ్యలో ఒక్కొక్కరికి పెన్నులను, పెన్సిళ్ళను పంచినారు. సమాన సంఖ్యలో పంచినారు. అయితే ఆ తరగతిలోని గరిష్ట విద్యార్థుల సంఖ్య ఎంత అని అంటుంది. ఏం లేదంటే దీనికి హెచ్సిఎఫ్ అనుకుంటే ఆ విద్యార్థుల సంఖ్య వస్తుంది. ఈజీ. చూద్దాం ఆన్సర్. 1001, 910. ఏ క్రమంలో కోసం చూడండి. ఇక్కడ 1 ఉందంటే ఛాన్స్ లాస్ట్ 1 3 టేబుల్లో పోయే ఛాన్స్ ఉంది. 7 టేబుల్లో పోయే ఛాన్స్ ఉంది. 3 3 జా 9, 1 ఉంటుంది. 3 3 జా 9, మళ్ళీ 1 ఉంటుంది. లాస్ట్ 11 పోదు. 11 పోదు. నెక్స్ట్ 3. కాబట్టి ఇది పోయలేదంటే మనం దీని గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెచ్సిఎఫ్లో 2 పోవాలి. నెక్స్ట్ 7 టేబుల్ చూద్దాం. 7 1 జా 7, 3 ఉంటుంది, 30 ఉంటుంది. 7 4 జా 28, 28 2 ఉంటుంది, 21. 7 3 జా 21 పోయింది. నెక్స్ట్ ఈడ కూడా చూడండి. 7 1 జా 7, 2 ఉంటుంది, 21. 7 3 జా 21 పోయింది. కాబట్టి 7 టేబుల్లో పోతుంది. చూడండి, 7 3 జా 7 1 జా 7, 7 1 జా 7 అంటే 3 ఉంటుంది, 30.
30, 7 4 జా 28, 2 ఉంది 21, 7 3 జా 21. ఓకే, నెక్స్ట్ 7 1 జా 7, 2 ఉంటుంది 21, 7 3 జా 21, 0 అయింది. ఇంకా 143 30 130 ఏ టేబుల్లో పోతున్నాయి? 143 130 అనేది 130 అంటే పోయే ఛాన్స్ ఒక్కటే ఉంది, 13 టేబుల్లో పోతుంది 130. 13 టేబుల్ 13 10 జా 130. నెక్స్ట్ 143 అనేది చూద్దాం 13 టేబుల్లో 13 1 13 1 ఉంటుంది, మళ్ళీ 13 1 13 పోతున్నాయి, రెండు పోతున్నాయి కాబట్టి 13 టేబుల్ చూద్దాం. 13 1 13 1 ఉంటుంది, 13 మళ్ళీ 1 13 1 13. ఇక్కడ 13 10 జా 11 10 అనేది ఇంకా దేంట్లో పోవు కాబట్టి నెక్స్ట్ ఈ రెండే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి 7 ఇంటూ 13 ఎంత? 7 ఇంటూ 13 అంటే ఇక్కడ 7 ఇంటూ 1 అంటే 10, 1 + 3 అని రాసుకుంటే 1 + 3 అని దీన్ని రాసుకుంటే 7 ఇంటూ 10, 7 ఇంటూ 10 70, 70 ప్లస్ 7 ఇంటూ 3 21, 70 ప్లస్ 21 91, 91 ఈజ్ ద ఆన్సర్. అంటే ఆ విద్యార్థిలో దీన్ని బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్స్ 91 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ పెన్నులను పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 91 1 91, 1 9 ఉంటుంది, మళ్ళీ 91 1 9, అంటే 91 మంది స్టూడెంట్లు ఒక్కొక్కరికి 11 పెన్నులు వచ్చినాయి, 11 పెన్నులు. నెక్స్ట్ పెన్సిల్ ఎన్ని వచ్చినాయంటే 91 91 10 జా అంటే 10 పెన్సిళ్ళు వచ్చినాయి. 10 పెన్సిళ్ళు, ఇక్కడ పెన్సిల్ చూడండి, పెన్సిల్ 10 పెన్సిళ్ళు వచ్చినాయి, ఒక్కొక్కరికి 11 పెన్నులు వచ్చినాయి. ఈ విధంగా అనమాట. వాటి యొక్క గరిష్ట సంఖ్య కనుక్కోవాలంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుంటే